నీ పోరల కింద వారేతు గింతంత లేరు అప్పుడే గుప్ప గుప్ప గంజాయి గుంజి పాడైతుండట. ఎవరు తెచ్చి అమ్ముతాండో ఆన్ని పట్టుకోవాలరా ఫస్ట్. కాకా మీ ఓడేంది ఊకూకే గాంతో తిరుగుతుండు? జర పైలం ఆయనకు అడ్డమైన అలవాట్లున్నాయి. ఆనుడు పెరిగిందట ఊర్ల పొంట కూడా. నెరి 6 ఏండ్ల కాంచి గంజాయి డ్రగ్స్ ఆడకం బగ్గ పెరిగిందట. ఈ సర్కార్ వచ్చినాక ఈగల్ టీములు పెడితే ఎంకులాడి దొరకబడుతున్నాయి. ఇక పైలట్ గారి ఫామ్ హౌస్ కేసు మీద సిట్ వేసింది సర్కారు. అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. మందు పార్టీలకు డ్రగ్స్ ఎవరు తెచ్చిర్రు, ఏడికెళ్ళి తెచ్చిర్రు, ఎంత కొన్నారు, అమ్మిందెవలు, గుంజిందెవలు. ఇదే తోలుతారా మున్పు గిసొంటి కథలు పడ్డారా? ఏం డీల్ కోసం ఈ సిట్టింగ్, ఏం సెటిల్మెంట్ చేయబోయినరు, ఎవరితోటి లింకులు ఉన్నాయి అనేది బయటికి ఉంచుతారు అన్నట్టు. రియల్ ఎస్టేట్ దందాలు దుబాయ్ లింకులు ఉన్నాయనే ప్రచారం నడుస్తుంది. ఆ దినం రాత్రి వచ్చింది పోలీసులని తెలియక ఏహే కాల్చి పడేసాయి నేను చూసుకుంటా అని దోస్తుని ఎంకరేజ్ చేసిండట రోహిత్ రెడ్డి సారు. మందు ఇంకింత కిక్కియాలని సిమ్లాకెళ్ళి డ్రగ్స్ తెచ్చిరట. 1 గ్రాముకు 15,000 పెట్టి. కోర్టు పర్మిషన్ ఇస్తే జైలు ఉన్న వాళ్ళని కస్టడీకి తీసుకొని విచారణ చేస్తారట. ఇక చెల్ పార్టీ ఇజ్జత్ తీసినావు డ్రగ్స్ ఎట్లా కూస్తావని కేసీఆర్ సార్ గుస్సాయిండటంలో ఆరంలా సమాధానం చెప్పాలని పార్టీ పాత ఎమ్మెల్యే సార్ కు నోటీసులు, అప్పటిదాకా బీఆర్ఎస్ మీటింగ్లకు రావద్దని ఆర్డర్ వేసిండ్రు. సార్ ఏం చెప్తాడో ఇన్నాక యాక్షన్ తీసుకుంటారు అనే ప్రచారం నడుస్తుంది. ఇదే ముచ్చడం మీద ఇటు అసెంబ్లీలో అటు మండలిలో గట్టిగానే మాట్లాడి ఈ సవాల్ చేసిరు కాంగ్రెస్ లీడర్లు. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్ కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. మీరు కేసీఆర్ తీసుకురండి. డ్రగ్స్ వ్యాపారం చేశారు, 1000 కోట్లు డ్రగ్స్ మీద సంపాదించారు అధ్యక్ష. సిగ్గుతో తల వంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఇలా డ్రగ్స్ పేరనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది?